తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ కౌంటింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్ లో ఉంది. ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది నవీన్? రైట్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికి కొత్తగూడెం మరియు ఇల్లందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ల విషయం అంటే వాటి కౌంటింగ్ అయితే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే 22 వార్డులతోటి ఉన్నటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీ అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోస్టల్ బ్యాలెట్లు అయితే అంటే బయటకు వచ్చినట్లుగా కూడా చూడొచ్చు. ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ప్రస్తుతానికి అంటే కాంగ్రెస్ లీడింగ్ లోనే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తం అంటే దీనికి పోస్టల్ బ్యాలెట్లలో కూడా రిజెక్ట్ అయినటువంటివి సుమారు 16 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే విద్యావంతులు వేసినటువంటి ఓట్లు కూడా ఇలా రిజెక్ట్ కావడంతో ఒక ఇంత ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. అంటే మొత్తం పోలైనవి అంటే 85 కాగా దాంట్లో 16 వరకు కూడా ఈ రిజెక్ట్ అయిన వాటిలలో ఉన్నాయి. దీంట్లో అంటే వచ్చినటువంటి అంటే వ్యాలిడ్ అయిన ఓట్లలో కూడా సుమారు 36కు పైగా కూడా కాంగ్రెస్ కి అంటే పాజిటివ్ గానే పోస్టల్ బ్యాలెట్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక మనం ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలలో 24 వార్డులలో అయితే ఎన్నికలు జరిగినాయి. అయితే 24 వార్డులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ అంటే 16 టేబుల్స్ తోటి అక్కడ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 16 టేబుల్స్ తోటి అంటే అక్కడ మొత్తం అయితే పోస్టల్ బ్యాలెట్లు బయటకు వచ్చాయి. ఇల్లందుకు సంబంధించి మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఆ 23 పోస్టల్ బ్యాలెట్లు కూడా అక్కడ కూడా అంటే కాంగ్రెస్ హవానే కొనసాగుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే అశ్వారావుపేట మున్సిపాలిటీలో అంటే తక్కువ వార్డులున్న 22 వార్డులకు సంబంధించి అక్కడ 22 టేబుల్స్ తోటి అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో అయితే కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఏదైతే జిల్లాకు సంబంధించి ఇటు కొత్తగూడెం